ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ తర్వాత కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి రాబోతుంది। ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, లేదంటే మీరు అన్ని కోల్పోతారు। అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు జూన్ 10వ తేదీ తర్వాత కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వ్యక్తులు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయట చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు। స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా చాలా చక్కగా వీరు గుర్తించగలుగుతారు। జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి। వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగే స్వభావం కూడా ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది। అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు। అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ తర్వాత వివాహితుల విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహకందని పరిస్థితి రాబోతుంది। తను ఇచ్చిన సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, తన మాట విని ఏవైనా షూరిటీ సంతకాలు చేయటం లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి। జాగ్రత్త పడండి। అంటే తను కావాలని చేయకపోయినా సరే అండి, తన మూలంగా మీకు నష్టం జరిగే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి। కాబట్టి తను సలహా ఇచ్చినప్పుడు తన మనస్సును ఒప్పించకండి। అలాగని ఆ సలహా పాటించడానికి మీరు ఏమాత్రం ఆలోచించకుండా కూడా నిర్ణయం తీసుకోకూడదు। అనుభవజ్ఞుల సలహా తీసుకోండి। శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి। ఒకవేళ తను ఇచ్చే సలహా వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు ఉన్నాయా అని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి। లేకపోతే మీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల కారణంగా మాత్రం మీరు చాలా వరకు నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి। కాబట్టి ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత ఈ అంశాల్లో మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। అంటే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత నుండి 20వ తేదీలోపు ఈ యొక్క అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది। అలాగే ఈ సమయంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు। కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు పూర్తి సపోర్ట్ గా నిలుస్తారని చెప్పుకోవాలి। తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మరెవరైనా సరే సంతానం కానీ లేదా మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీరు తీసుకునే నిర్ణయాల్లో వారి యొక్క ఫుల్ సపోర్ట్ ని మీకు అందజేస్తారు। ఇది వరకు కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది। వ్యాపార పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా మీరు అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లకూడదు। కొంతమంది చేసే పొరపాటు తప్పు ఏమిటంటే ఇతరులను చూసి సేమ్ అలాంటి వ్యాపారమే మేం కూడా ప్రారంభిస్తే మాకు కూడా అలాంటి లాభాలే వస్తాయి కదా అని భావిస్తూ ఉంటారు। మీరు ఆ విధంగా అస్సలు చేయకండి। అంటే మీకు ఏ విషయంలో అయితే అనుభవం ఉందో, ఏ వ్యాపారంలో అయితే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించడమే ఉత్తమం। ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా మీరు పార్ట్నర్స్ తో కనుక, అంటే వ్యాపార భాగస్వాములతో కనుక కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటే కనీసం వారికైనా ఆ వ్యాపారంపై అవగాహన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి। అలాగే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత మీరు వ్యాపార పెట్టుబడులకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి। అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు మీకు ఈ జూన్ 10వ తేదీ తర్వాత కనిపిస్తున్నాయి।
అంటే ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు పూర్తి సపోర్ట్ గా నిలుస్తారు. మీరు ఏదైనా పొరపాటు చేయబోతుంటే వారు వారిస్తారు. వారు మీకు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. ఈ జూన్ 10వ తేదీ తర్వాత మీరు కొన్ని రెమెడీస్ ని పాటించడం ద్వారా కావచ్చు, ఏదైనా చికిత్స తీసుకోవటం ద్వారా కావచ్చు, లేదా దానంతటా అదే ఆ యొక్క సమస్య నుండి మీకు కొంచెం ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం లభించే అవకాశాలైతే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. భాగస్వాములతో మీకు కలిగేటటువంటి ఈ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క వ్యాపారాలపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే జూన్ 10వ తేదీ తర్వాత బంధువుల్లో ఒకరి ఇంటికి మీరు శుభకార్యానికి హాజరవుతారు. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ స్నేహితులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ యొక్క విభేదాలన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కి సంబంధించి కానీ వివాహాలకి సంబంధించి కానీ ప్రయత్నాలు చేస్తుంటే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. వివాహానికి సంబంధించి ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చి ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు కూడా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జూన్ 10వ తేదీ తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం అనేది ఉంటుంది. కానీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం ఊహకందని పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాల విషయంలో తను ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.